హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఆల్రెడీ మార్చిలోకి వచ్చేసాం కదా. సో చాలా బిజీ అయిపోయారు. కొంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, కొంతమంది రాసేసారు. 10th ఇంటర్ ఎగ్జామ్స్. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. మీ అందరూ కూడా ప్రేయర్ చేసుకుంటూ దేవుని జ్ఞానం అడిగి మీరు బైబిల్ చదువుతూ అలాగే మీ సిలబసెస్ కూడా చదవండి. డెఫినెట్గా మీకు గుర్తుంటుంది. మీ కొరకు ఈ మంత్లో మీకు ఈ వీక్ మొత్తం అంతా చదువుతూ స్ట్రెస్లో ఉంటారు కదా. సో ఈ ప్రోగ్రామ్ చూడండి, మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. కొంచెం మీ బ్రెయిన్ కూడా ఫ్రీ అవుతుంది. మెయిన్గా దేవుని దగ్గర అవుతుంది. దేవుని దగ్గర అనుకున్నప్పుడు ఎటువంటి టెన్షన్స్, భయాలు, బాధలు ఏముండవు కదా పిల్లలు. సరే, మరి ఈ మంత్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా. మనం న్యాయాధిపతుల గురించి చెప్పుకుంటున్నాం కదా పిల్లలు. సో జడ్జెస్ లాస్ట్ వీక్స్ ఆఫ్ జడ్జెస్లోకి వచ్చేసాం మనము. సో వాటిలో చాలా చిన్న లెసన్స్ కానీ దేవుడు గొప్ప పాఠాలు మనకు నేర్పించబోతున్నాడు. సో మనం ప్రార్థన చేసుకుని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా. అందరం ప్రార్థన చేద్దాం. 2 చేతులు జోడించి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్య మేరకు వచ్చి మనం ప్రేయర్లో లీడ్ చేస్తాం. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందామా. అందరు కళ్ళు మూసుకోవాలి, ఇంకెవరో కళ్ళు మూయట్లేదు. వెరీ గుడ్. ప్రేమ గల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఇదిగో తండ్రి ప్రభా, ఈరోజు సండే స్కూల్ అంతా కూడా మీరు దగ్గరుండి నడిపించండి అయ్యా. చూసిన ప్రతి బిడ్డను ప్రభా మీరు నాయన ఆశీర్వదించమని అడుగుతున్నాను అయ్యా తండ్రి ప్రభా. లెసన్స్ ద్వారా అయ్యా తండ్రి ప్రభా, అన్నిటి ద్వారా ప్రభా పిల్లలందరూ నాయన మంచి విషయాలు నేర్చుకోవడానికి అయ్యా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. పిల్లలు, మరి మీ అందరూ కూడా మేరక్తో కలిసి ప్రార్థన చేశారు కదా. సరే, మీ అందరికీ చిన్న పిచ్చుకు తెలుసా పిల్లలు? మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఆకాశం వైపు చూస్తే ఇంకా చిన్న పిచ్చుకలు కనబడతాయి కదా. ఆ చిన్న పిచ్చుకు దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడలేదా? అయితే ఈరోజు సాంగ్లో ఆ పిచ్చుకి ఏమందో వింటారా పిల్లలు? వినడమే కాదు, మీ అందరూ నేర్చుకోండి. ఈ సాంగ్లో చిన్న పిచ్చుగా ఏదో విషయం చెప్తుందంట. ఆ విషయం ఏంటి అని వినాలంటే మీరు ఈ సాంగ్ నేర్చుకోవాలంటే మీ అందరూ కూడా రెడీగా ఉన్నారు పిల్లలు? అక్క అన్న వాళ్ళైతే రెడీగా ఉన్నారు. మరి ఆ సాంగ్ నేర్చేసుకుందామా. నిన్ను నన్ను కాపాడువాడు, భయపడకు నీవు కలవరపడకు, దేవుడే తోడై ఉండగా. పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. పిల్లలు, మరి పీపీ పిచ్చికి ఏమంది? నన్ను సృష్టించిన వాడు యేసయ్యే. మరి యేసయ్యనే తను స్తుతిస్తాదంట. మరి నువ్వు యేసయ్య స్తుతిస్తున్నావా? ఎవరిని స్తుతిస్తున్నావు? యేసయ్యనే మర్చిపోయావా పిల్లలు? ఎగ్జామ్స్ అక్క, చాలామంది పిల్లలు ఎందుకు సండే స్కూల్కి రాలేదంటే నాకు ఎగ్జామ్స్ అక్క, ఎందుకు వాక్యం చదవాలంటే నాకు సిటీ అక్క అని చాలా చిన్న సిల్లీ రీజన్స్ చెప్తున్నారు పిల్లలు. అది కరెక్ట్ కాదు. మీకు ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నా, ఎంత పనులు ఉన్నా సరే దేవుని వాక్యాన్ని మాత్రం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇప్పుడు అందరం కలిపి మన మధ్యకి హేమక్క మెమరీ వర్స్ నేర్పించడానికి వస్తున్నారు. మీ అందరూ కూడా తొందరగా నేర్చుకుంటారు కదా పిల్లలు. చూద్దాం ఎంత తొందరగా నేర్చుకుంటారో చూసేద్దాం. హాయ్ పిల్లలు, మెమరీ వర్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? సామెతలు 29వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానం గలవాడు కోపం అణుచుకొని దానిని చూపకుండును. ఎవరికైతే జ్ఞానం ఉందో పిల్లలు, వారంట కోపమును అణుచుకొని ఎక్కడైనా మరి కోపం పడే సిచ్యువేషన్స్ వారికి ఎదురైనప్పుడు వారు ఏం చేస్తారంటే దానిని అణుచుకొని కోపాన్ని ఎవరి మీద చూపించరనమాట. ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది కదా పిల్లలు. కానీ ఎవరైతే మరి జ్ఞానం లేదనుకోండి, ఆ కోపం ఎక్కడ పడితే అక్కడ మనకి ఎప్పుడు పడితే అప్పుడు మనుషులుగా మనకు కోపం వస్తుంది.
ఆ కోపాన్ని అందరి మీద ఆ సిచ్యువేషన్స్తో చూపించేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం జ్ఞానం కలిగి ఉంటామో, అది కూడా ఎవరి జ్ఞానమో తెలుసా పిల్లలు? దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం ఎప్పుడైతే కలిగి ఉంటామో అది మనము ఎటువంటి కోపం, ఎటువంటి సిచ్యువేషన్స్ గుండా వెళ్ళినప్పటికీ కూడా దాన్ని అణుచుకునే శక్తి మనకి ఆ జ్ఞానం ఇస్తుంది పిల్లలు. మరి ఈ జ్ఞానం చిన్ననాటి నుండే మనలో ఉందనుకోండి, ఈ జ్ఞానంతో మనం అన్నీ సాధించగలుగుతాం. ఎప్పుడైతే మనిషికి కోపాన్ని అణుచుకునే శక్తి వచ్చిందో ప్రతి విషయంలో కూడా మనం విజయాన్ని చేకూర్చుకోగలుగుతాం. దీనన్నిటికీ కారణం మరి దేవుడిచ్చే జ్ఞానం కావాలి. మరి ఈ రోజు నుంచి దేవుడిచ్చే జ్ఞానాన్ని అడుగుతావా? పిల్లలు, మరి మీ అందరికీ కూడా హేమక్క చెప్పిన మెమరీ వర్స్ వచ్చేసిందా? సరే, ఇప్పుడు మనందరూ ఏం చేయాలి? ఏసైని ఆరాధించాలి. ఆరాధన సమయము ఏసైకి మనం దగ్గర అయ్యే సమయం. ఆరాధన సమయంలో నీ హార్ట్లో ఏదైతే ఉందో అది నువ్వు ఏసైతో హార్ట్ఫుల్గా చెప్పే సమయం పిల్లలు. సో ఇక్కడ అన్న వాళ్ళు, అక్క వాళ్ళు వర్షిప్ చేసినప్పుడు మీ ఎక్కడే ప్లేసెస్లో ఉన్నా సరే కళ్ళు మూసుకొని మీ అందరూ కూడా ఏసైని ఆరాధిస్తారా పిల్లలు? సో అందరం కూడా ఈ పాట వచ్చినా రాకపోయినా మీ రెండు కళ్ళు మూసుకొని ఏసైని ఆరాధిద్దాం. ఒక్కరు కూడా దేవుడిని ఆరాధించేద్దాం. ఎవరు అటు ఇటు చూడకుండా ఈరోజు యేసయ్యని ఆరాధించేద్దామా? ప్రతి ఒక్కరు చేతుల పైకి చూపించండి. ఇదిగో దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు పిల్లలు. మనమైతే ఏమీ ఇవ్వలేము, కానీ దేవుణ్ణి ఆరాధించి దేవునికి ఇష్టమైన పని మనం చేయగలం. చేతులెత్తి యేసయ్య వైపు చూద్దాం ప్రతి ఒక్కరు కూడా. చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా
అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓహో సన్నా, ఓహో సన్నా, రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. చెప్దామా? ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. చెప్దామా పిల్లలు, మన చిన్న హృదయాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టి ఈరోజు నువ్వు హృదయపూర్వకంగా చేసిన ఆరాధనకై యేసయ్య నీ వైపు చూస్తున్నాడు. సర్వ జగత్తుని సృష్టించిన యేసయ్య నువ్వు చేసిన ఈ చిన్న ఆరాధనకే నీ కళ్ళ ముందుకొచ్చి ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హృదయం తెరిచి యథార్థంగా మనం మాట్లాడదాం, యేసయ్య వైపు చూద్దాం. యేసయ్య, ఇదిగో నా తండ్రి ప్రభా, నేనే పరిస్థితిలో ఉన్నా ఈరోజు నీ మీద ఆధారపడుతున్నాను ప్రభా. ఈరోజు తండ్రి ప్రభా, నిన్ను మాత్రమే గొప్ప చేస్తున్నాను. నా జీవితంలో జరిగిన ప్రతి మేలుకై ప్రభా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ప్రతి ఒక్కరూ కూడా దేవుని పాదాలతో దేవుని యొక్క ఇదిగో ఆ యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధి ముందు మాట్లాడుదామా చిన్న బిడ్డ. ఈరోజు నీ హృదయం తెరిచి నువ్వు మాట్లాడినప్పుడు సర్వాధికారి నీ మాటలు విని ఇదిగో ఆ యొక్క దేవదూతల సహాయంతో నీ ప్రతి కష్టము నుండి, నీ ప్రతి వేదన నుండి దేవుడు విడిపించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. చెప్దామా? యేసయ్య, ఇదిగో నా హృదయం తెరిచి నీతో మాట్లాడుతున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, ఇదిగో తండ్రి ప్రభా, నీ యందు నీ మాట యందు నమ్మిక ఉంచి నేను ముందుకు వెళ్తానని ప్రతి ఒక్కరూ కూడా వాగ్దానం చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, ఇదిగో తండ్రి ప్రభా, ఈ చిన్న బిడ్డలు ప్రభా ఇదిగో చేసిన ఆరాధనకై ఇదిగో మా అందరినీ మీరు అభిషేకించి ఇదిగో మా అందరినీ మీరు ముందుకు తీసుకువెళ్ళమని, ఈ మాట ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని అయా ఇదిగో తండ్రి ప్రభా మా అందరినీ దీవించమని యేసు నామంలో ఈ ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, మరి మీ అందరూ కూడా యేసయ్యని ఆరాధించారు కదా, వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు మీ అందరికీ ఇష్టమైన స్టోరీ టైం. మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? జస్ట్ న్యాయాధిపతుల గురించి నేర్చుకుంటున్నాం కదా. మరి లాస్ట్ వీక్ జడ్జ్ ఎవరి గురించి నేర్చుకున్నాం? గిద్యోన్ గురించి నేర్చుకున్నాం. ఈ వీక్ ఎవరి గురించి నేర్చుకుంటున్నామో మరి మీరాక మనకి లెసన్ ద్వారా, స్టోరీ ద్వారా రెడీగా ఉందంట. మరి మీరాక చెప్పే లెసన్ ఏంటో వినేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఎలా ఉన్నారు? మరి చక్కగా మంచిగా యాక్షన్ సాంగ్, మరి మంచిగా వర్షిప్ చేసి చాలా బాగా మంచిగా సండే స్కూల్ ప్రోగ్రామ్ మరి ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి దేవుడు ఈరోజు మరి మీ ముందుకి నేను మంచి లెసన్ చెప్పడానికి వచ్చాను. మనము 6 న్యాయాధిపతుల కోసం మనం నేర్చుకున్నాం కదా. మరి 7వ న్యాయాధిపతి కోసం మనం ఈరోజు తెలుసుకోవచ్చు. ఈ 7వ న్యాయాధిపతి పేరు తోలా. అవును కదా పిల్లలు, చాలా వెరైటీగా ఉంది కదా నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ బైబిల్లో రాయబడి ఉంది ఈ 7వ న్యాయాధిపతి పేరు తోలా. అయితే ఈ తోలా అనే వ్యక్తి ఎఫ్రాయిముల గోత్రంలో మరి మన్యమందలి షామీర్లో నివసించేవారు. పిల్లలు, న్యాయాధిపతి అంటే అర్థమేంటో తెలుసా? ఆ రోజుల్లో మరి ఇజ్రాయేలు ప్రజలు మరి దేవునికి విరోధంగా మరి పాపం చేసినప్పుడు, దేవుడికి ఇష్టం లేకుండా జీవించినప్పుడు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మరి ప్రవర్తించినప్పుడు దేవుడు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని దేవుడి మాట వింటూ దేవుని యొక్క మరి పద్ధతిలో దేవుని మార్గంలో నివసిస్తున్నటువంటి ఒక మంచి వ్యక్తిని చూసుకొని మరి అలాంటి వ్యక్తిని న్యాయాధిపతిగా నియమించేవాడు. అలాగే ఈ తోలాను కూడా 7వ న్యాయాధిపతిగా నియమించడం జరిగింది. 7వ అబీమెలెకు చనిపోయిన తర్వాత ఈ తోలా అనేటువంటి న్యాయాధిపతిని దేవుడు ఎన్నుకున్నాడు. మరి చూసారా పిల్లలు, ఎవరైనా సరే దేవునికి విరోధంగా ఉన్నప్పుడు, దేవుడికి మార్గంలో
దేవునికి నచ్చకుండా, ఇష్టం లేకుండా మరి ముందుకు వెళ్తున్నప్పుడు చాలా బాధపడి, అయ్యో ఈ ప్రజలందరూ ఇలా నశించిపోతున్నారు, కానీ వీళ్ళందరినీ ఒక ఆర్డర్లో పెట్టడానికి, వీళ్ళందరూ బాగు యోగులు చూడడానికి, అలాగే వీరికి ఒక అండగా ఒక లీడర్ ఉండాలని చెప్పి మరి తోలాని దేవుడు ఎన్నుకోవడం జరిగింది. మనం కూడా అంతే కదా పిల్లలు. దేవునికి ఇష్టం లేని, అంటే దేవునికి ఇష్టం లేని పనులు అంటే ఏంటి తెలుసా కదా పిల్లలు మీకు? మరి అబద్ధాలు ఆడడం, అలాగే మంది కాని వస్తువులు మనం దొంగిలించడం, లేకపోతే మమ్మీ డాడీ మాట వినకపోవడం, ఇంకా టీచర్స్ దగ్గర అబద్ధాలు చెప్పటం, హోంవర్క్స్ కోసం ఏవేవో షాకులు చెప్పి మరి అన్ని విధాలుగా కూడా దేవుడికి ఇష్టం లేకుండా జీవించడం అనేది చాలా తప్పు. అయితే మరి అలా చేస్తున్నప్పుడు దేవుడు వీళ్ళు కూడా మరి దేవుడికి విరోధంగా ఉన్నప్పుడు మరి ఒక ఆర్డర్లో పెట్టడానికి తోలాని అనుకున్నాడు. ఈ తోల మరి 23 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలించాడు. అవును తెలుసా పిల్లలు, 23 సంవత్సరాలంటే ఆ 23 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, వాళ్ళకి ఏ బాధ కలిగినా మరి ఈయనే చూసుకోవాలి. అంతేకాకుండా మరి శత్రు రాజ్యాలు వీరి మీద దండెత్తి వచ్చినప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ ప్రజలందరినీ కాపాడడానికి మరి వీళ్ళే నిలబడాలి. న్యాయాధిపతి అంటే దేవుడు ఎన్నుకున్నాడు అంటే బైబిల్లో వ్రాయబడి ఉంది. ఎంతో చాలా డెడికేటెడ్గా, అంటే చాలా దేవుని మార్గంలో ఉన్నవారిని మాత్రమే న్యాయాధిపతిగా ఎన్నుకునేవారు. మరి అలాంటి పరిస్థితిలో ఆ యొక్క ప్రజలకి ఏ కష్టం వచ్చినా, ఏ గొడవ జరిగినా వారందరికీ కూడా సమాధానపరిచి, వారిని కాపు కాసి, ఆయన యొక్క మరి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి నిలబడాలి. అలాంటి పరిస్థితిలో మరి వాళ్ళకి ఎవరైనా వచ్చి వారిని చంపేస్తున్నారనుకోండి, పక్క దేశాలు, ఆ రోజులు ఇప్పుడైతే మనం చాలా హ్యాపీగా మన ఇంట్లో మనం సంతోషంగా ఉంటున్నాం, కానీ అప్పుడు రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద పక్క దేశాల యుద్ధాలు ఎప్పుడు నిత్యము జరుగుతూ ఉండేవి. ఎప్పుడు ఎవరొచ్చి చంపేస్తారో తెలీదు, ఎప్పుడు ఎవరొచ్చి మరి వారి మీద అటాక్ చేస్తారో తెలిసేది కాదు. అలాంటి సమయంలో కూడా వాళ్ళందరికీ అవసరమైతే యుద్ధాలు చేయాలి. ఒకవేళ ఏదైనా అనారోగ్యం అయ్యి, లేకపోతే ఏదైనా బాధపడుతూ వాళ్ళకి ఏమీ లేని పరిస్థితిలో ఉంటే ఆ టైంలో వెళ్ళి వీరు సహాయం చేయాలి. అంతేకాకుండా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా చూసుకోవడానికి ఒక న్యాయాధిపతి ఆ రోజుల్లో ఉండేవారు. అలాగా మరి 7వ న్యాయాధిపతి మరి తోల ప్రజల్ని చాలా చక్కగా చూసుకునేవాడు. అంతేకాకుండా అతను ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా ఒక పక్క దేవుని దగ్గర మంచిగా ఉంటూ, ఒక పక్క ప్రజల దగ్గర కూడా ఒక మంచి పేరుని సంపాదించాడు. మరి ఈ ప్రజలు, ఈ తోల నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ప్రశాంతంగా ఉండేవారంట. ఎందుకు అంటే ఆయన యవ్వన కాలంలోనే మరణించడం జరిగింది పిల్లలు. మరి 23 సంవత్సరాల తర్వాత చాలా చిన్న వయసులోనే అతను ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. అలాగే 23 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అదే ఊర్లో షామీర్లోనే అతను చనిపోవడం జరిగింది. మరి అదే షామీర్లోనే అతన్ని పాతి పెట్టడం జరిగింది. అంటే అతను చాలా తక్కువ టైంలోనే న్యాయాధిపతిగా మనకు కనిపిస్తున్నాడు. మరి అంత చిన్న వయసులో న్యాయాధిపతిగా అయ్యాడంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే దేవుని మార్గంలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు మనం కూడా చాలాసార్లు సండే స్కూల్లో ఈ మాటలు విన్నారు. మీకైతే సండే స్కూల్ అసలు కొత్తే కాదు కదా. ప్రతి స్టోరీలో ప్రతిరోజు ప్రతిసారి కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ మనం కూడా ఏ రోజైతే మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ దగ్గర కానీ, మన బంధువుల మధ్యలో కానీ, లేకపోతే నువ్వు ఉన్న పక్క ఆ పరిస్థితిలో ఉన్న ప్రజల మధ్య, ఆ పిల్లల మధ్య నీవు కూడా స్పెషల్గా ఉండాలి. ఆ రోజుల్లో అంతమంది ప్రజలు ఉన్నప్పటికీ, ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో అనేక మంది ప్రజలు ఉన్నప్పటికీ 7వ న్యాయాధిపతిగా తోలానే ఎందుకు దేవుడు నియమించాడంటే, ఆ రోజుల్లో దేవుని మాట విన్న వ్యక్తి ఆయన ఒక్కలే కనిపించారు. ఈరోజు చాలామంది స్కూల్లో నీకు చాలామంది పిల్లలు నీతో పాటు ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేకపోతే సండే స్కూల్కి వెళ్తే చాలామంది ఉండొచ్చు కదా. కానీ ఈరోజు నీవు స్పెషల్గా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు స్పెషల్గా ఉంటావో దేవుడు నిన్ను కూడా ఎన్నుకుంటాడు. ఎందుకో తెలుసా, అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. మరి నీకు ఫస్ట్ క్లాస్ రావాలి, మరి స్కూల్ అంతట్లో నీవే ఫస్ట్ రావాలి, అందరితో
అందరు టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంకా చుట్టాలు కానీ అందరూ కూడా నిన్ను బాగా మెచ్చుకోవాలనుకో. నీకు ఫస్ట్ క్లాస్ వస్తేనే కదా అందరూ మెచ్చుకుంటారు. సో ఆ ఫస్ట్ క్లాస్ రావాలంటే నీవు చదవడమే కాకుండా దేవుని దగ్గర కూడా నువ్వు మంచిగా ఉండాలి. దేవుడు యేసయ్య ఏం చెప్తున్నాడో అది తెలుసుకోవాలి. ఏ రోజు కూడా యేసయ్యకి ఇష్టం లేని పనులు మనము చేయకూడదు. ఎందుకో తెలుసా, 2000 సంవత్సరాల క్రితము యేసయ్య మన కోసం మరి ఈ యొక్క లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టి మనకు బదులుగా శిక్షను భరించాడు. కాబట్టి ఆ రక్తంలో ప్రతి పాపము కడగబడింది, ప్రతి తప్పు దేవుడు మనల్ని కడిగేసి క్లీన్ చేశాడు. కాబట్టి ఒక్కసారి నీ హృదయంలో నువ్వు యేసయ్యని అంగీకరించిన తర్వాత ఆ యొక్క సిలువలో ఆ రక్తాన్ని నువ్వు ఎప్పుడైతే ఆ రక్తంలో కడగబడ్డానని నువ్వు మాట్లాడతావో ఆ రోజే యేసయ్య నీ హృదయంలోనికి రావటము జరుగుతుంది. సో యేసయ్య నీ హృదయంలోనికి వచ్చిన తర్వాత నువ్వు చాలా స్పెషల్. నువ్వు అందరిలాగా నువ్వు ఉండడానికి వీల్లేదు. నువ్వు అబద్ధాలు ఆడకూడదు, నీది కాని వస్తువులు నువ్వు దొంగిలించకూడదు, నువ్వు ఎవరి మీద కూడా మరి అబద్ధపు మాటలు మాట్లాడకూడదు, మరి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, టీచర్స్ దగ్గర, ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ దగ్గర కూడా చాలా చక్కగా మంచిగా దేవుడికి ఇష్టమైనట్టుగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము యేసయ్య రక్తంలో కడగబడ్డాం. కాబట్టి మనం కూడా ఒక స్పెషల్ చైల్డ్, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డగా నువ్వు జీవించాలి. ఈరోజు అలా జీవించాడు కాబట్టి తోలాని దేవుడు న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు. మరి న్యాయాధిపతిగా తోలాని ఎన్నుకున్నాడు, కానీ ఈరోజు నిన్ను ఎన్నుకుంటున్నాడు. నువ్వు ఒకవేళ నీ హృదయంలో యేసయ్య ఇంకా అక్క నా హృదయంలోనికి నేను పర్సనల్గా ఆహ్వానించలేదు అంటే నువ్వు ఖచ్చితంగా నీ హృదయంలోనికి యేసయ్యని అంగీకరించాలి. నువ్వు నీ హృదయంలో ఒకవేళ యేసయ్యని ఆల్రెడీ అంగీకరించావైతే ఒక నిర్ణయము అనేక సార్లు నువ్వు తీసుకుంటున్నావు, కానీ దాని ప్రకారం నేను నిలబడలేకపోతున్నావు కదా. ఓకే పిల్లలు, ఈరోజు ఈ మాటని జ్ఞాపకం చేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని యేసయ్య ఇదిగో తండ్రి ప్రభువా నా హృదయంలోనికి నేను అంగీకరిస్తున్నాను. ఈ రోజు నుంచి నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తాను. నీకు కోపం తెచ్చే విధంగా, నీకు ఇష్టం లేకుండా విరోధమైనటువంటి ఆ యొక్క మార్గంలో నేను వెళ్ళను ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటాను ప్రభువా అని నువ్వు చెప్పగలిగితే, నువ్వు హృదయపూర్వకంగా ఒక నిర్ణయం తీసుకోగలిగితే, మరి అనేక మంది ప్రజల ముందు, నీ ఫ్రెండ్స్ ముందు, నీ ఫ్యామిలీ ముందు, మరి నువ్వు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నిన్నే ఒక స్పెషల్గా సంతోషంగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఈ 7వ న్యాయాధిపతి కోసం మనము విన్నాం కదా పిల్లలు. మరి మీరు కూడా ఒక మంచి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఈరోజు మీరు ఉంటారని నేను ఆశిస్తున్నాను. మరి ప్రార్థన చేద్దామా? యేసయ్యా నీకు వందనాలు ప్రవ్వా, ఇదిగో తండ్రి ప్రవ్వా, మరి మేము కూడా నీకు ఇష్టమైనట్టుగా ప్రవ్వా ప్రతి విషయంలోనూ మేము కూడా అలా జీవించాలి, నీ మాట వినేవారుగా. అయ్యా ఇదిగో తండ్రి నీవు మా హృదయంలో ఉన్నావు కాబట్టి నీ బిడ్డలుగా మేము ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, మరి ఆ న్యాయాధిపతి నుంచి మీ అందరూ ఏం నేర్చుకున్నారు కింద కామెంట్ చేయండి. సరే పిల్లలు, ఇప్పుడు మీ అందరికి ఇష్టమైన యాక్టివిటీ టైం. సో యాక్టివిటీ ఏంటో అన్నది మీతో పాటు నాకు కూడా ఎగ్జైటెడ్గా ఉంది. మరి యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు సాంగ్ నచ్చిందా? యాక్షన్ సాంగ్ నేర్చుకున్నారా? వర్షిప్లో యేసయ్యని ఆరాధించారా? స్టోరీ నచ్చిందా పిల్లలు? మెమరీ వర్స్ కూడా నేర్చేసుకున్నారు కదా. ఎస్, మీ అందరికీ ఇష్టమైన యాక్టివిటీ టైం వచ్చేసింది పిల్లలు. మీ అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి కదా. ఆ బుక్స్లో ఏం బుక్స్ ఉన్నాయి? ఇంగ్లీష్, మ్యాథ్స్, హిందీ, తెలుగు, ఇలా చాలా సబ్జెక్ట్ బుక్స్ ఉన్నాయి కదా. మీ దగ్గర వర్డ్లెస్ బుక్ ఉందా పిల్లలు? వర్డ్లెస్ బుక్ అంటే మీకు తెలీదా? మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కానీ దాంట్లో వర్డ్స్ లేవు అనుకో, దానికి వాల్యూ ఉంటుందా? వాల్యూ లేదు కదా. కానీ నా దగ్గర ఒక బుక్ ఉంది పిల్లలు, దాంట్లో ఎలాంటి వర్డ్స్ లేవు, ఒక్క లెటర్ కూడా లేదు. కొన్ని లెటర్స్ ఒక వర్డ్ ఫామ్ అవుతుంది, వర్డ్ ఒక సెంటెన్స్ ఫామ్, సెంటెన్స్ పారస్. కానీ నేను చూపించే బుక్లో దాంట్లో ఒక్క వర్డ్ కూడా లేదు పిల్లలు. వర్డ్ ఏంటి, ఒక్క లెటర్ కూడా లేదు. కానీ దాంట్లో ఉన్న సత్యాలు తెలుసుకుంటే మన లైఫే చేంజ్ అయిపోతుందంట. మరి ఆ వర్డ్లెస్ బుక్ ఏంటో తెలుసా పిల్లలు? తెలియకపోతే ఈరోజు తెలిసేసుకుందామా? ఎస్, ఇదిగోండి నా దగ్గర ఉన్నది, ఇది వర్డ్లెస్ బుక్. పిల్లలు దీని మీద ఏమైనా రాసుందా? ఏమి రాసలేదు కదా. దీన్నే వర్డ్లెస్ బుక్ అంటారు పిల్లలు. ఇదే కలర్లో ఉంది. ఎస్, బ్లాక్ కలర్లో ఉంది కదా. నేను కూడా బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. సో బ్లాక్ కలర్లో ఉంది కదా పిల్లలు. ఈ బ్లాక్ అంటే అర్థం ఏంటి పిల్లలు? బ్యాక్ అంటే మీరు అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారా? అదిగో ఎవరు కళ్ళు తెరుచున్నారు. అందరు కళ్ళు మూసుకున్నారా? ఇప్పుడు కళ్ళు తెరండి. ఎస్, కళ్ళు మూసుకుంటే మీ అందరికి ఏం కనబడుతుంది పిల్లలు? చీకటిగా ఉంది కదా.
మన హృదయం అంతా కూడా ఇలా బ్లాక్ కలర్లో ఉందంట. చాలామంది అంటారు లేదు లేదక్క నేను సైన్స్లో చూశాను, నా హార్ట్ బ్లడ్ పంప్ చేస్తుంది కాబట్టి రెడ్ కలర్లో ఉందని. కానీ నీ హార్ట్ ఎలా ఉందో తెలుసా పిల్లలు, ఇదిగో ఇలాగే బ్లాక్ కలర్లో ఉంది. ఎందుకో తెలుసా, ఇది నీ హార్ట్ నిండుగా పాపం ఉంది. నువ్వు మమ్మీతో చెప్పిన అబద్ధాలు, స్కూల్లో నీ ఫ్రెండ్స్తో ఫైట్ చేసావు కదా, అది చాలాసార్లు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడవు, అది తర్వాత ఎవ్వరూ లేనప్పుడు సినిమాలు చూసావు కదా పిల్లలు, టీవీలు చూడడం, ఇవన్నీ మనకు అలవాటు కాదు. నీ హార్ట్ అంతా కూడా ఇలాగే బ్లాక్గా ఉంది పిల్లలు. బైబిల్లో ఏం ఉందో తెలుసా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారంట. నీ హార్ట్ కూడా ఇలా బ్లాక్గా ఉంది. అయ్యో అక్క నా హార్ట్ అంతా బ్లాక్గా ఉంది, నువ్వు చెప్పింది కరెక్టేనక్క, నేను చాలా పాపాలు చేశానంటే, నీ పాపాలన్నీ పోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా పిల్లలు, నువ్వు ఈ బ్లాక్ హార్ట్ పోవాలి అని అంటే నీ దగ్గరికి ఏం రావాలి అంటే ఈ రెడ్ కలర్. రెడ్ కలర్ అంటే మీకు ఏమేం గుర్తొస్తుంది? చాలామందికి వాటర్ మిలన్ గుర్తొస్తుంది, ఇంకా ట్రాఫిక్ లైట్ గుర్తొస్తుంది, ఇంకా ఎవరో చెప్పారు ఏం గుర్తొస్తుందంటే ఈ రెడ్ కలర్ చూసినప్పుడు మనకి బ్లడ్ గుర్తొస్తుంది. బ్లడ్ జీసస్ బ్లడ్. తెలుసు కదా పిల్లలు, యేసయ్య నీ కోసం నా కొరకు తను ఏం చేశారంటే మన కోసం ప్రాణాలు పెట్టారు. తెలుసా పిల్లలు, మీకు సెలవులో ఉన్నప్పుడు అక్కడున్న ఒక సైనికుడు, ఒక సోల్జర్ వెళ్ళి ఈయన చనిపోయడం లేదని ఈ పక్కన ఒక ఏమంటారు గుచ్చాడంట, తన దగ్గర ఉన్న ఒక వెపన్తో గుచ్చితే తన ఒంట్లో నుంచి ఏమొచ్చిందో తెలుసా పిల్లలు, వాటర్ వచ్చిందంట. అంటే తన లాస్ట్ బ్లడ్ ఒక డ్రాప్ కూడా తన కోసం ఉంచుకోలేదు, కానీ నీ కోసం నా కోసం అని పాపాలన్నీ కడగబడాలని ఏం చేస్తా తెలుసా పిల్లలు, యేసయ్య ఒక పరిశుద్ధత అనుకోవచ్చు. మీరు యేసయ్య రక్తమే ఎందుకు అక్క అంటే, యేసయ్య ఏ పాపము చేయలేదు, నీలా నాలా ఎలాంటి పాపం చేయలేదు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి అలాంటి హోలీ బ్లడ్ వల్లనే మన యొక్క బ్లాక్స్ని పోవాలంటే ఏం బ్లడ్ కావాలి, హోలీ బ్లడ్ కావాలి. ఈ హోలీ బ్లడ్ కోసం ఆయన ఏం చేశాడంటే నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు పిల్లలు. నువ్వు ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య నా హార్ట్ అంతా బ్లాక్గా ఉంది యేసయ్య, నా హార్ట్ నిండుగా పాపాలు ఉన్నాయి యేసయ్య, నేను చాలా తప్పులు చేశాను యేసయ్య, నీ హోలీ బ్లడ్తో నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగేసాయా అని యేసయ్యని అడిగితే యేసయ్య తన పరిశుద్ధమైన రక్తంతో కడిగినప్పుడు ఏమవుతుందో తెలుసా పిల్లలు, నీ హార్ట్ ఎలా అయిపోతుందో నేను చూపించినా నీ హార్ట్ ఎలా అయిపోతుంది అని అంటే ఇలా వైట్గా అయిపోతుంది పిల్లలు. ఎలా అయిపోతుంది? ఇలా వైట్గా అయిపోతుంది. నీ హార్ట్లో ఉన్న పాపాలన్నీ కూడా యేసయ్య కడిగేస్తాడు. నువ్వు మమ్మీ దగ్గర చెప్పిన పాపం, చేసిన అబద్ధాలు, డాడీతో ఫైట్ చేసిన మీ సిస్టర్స్తో, మీ బ్రదర్స్తో నువ్వు మాట్లాడిన బ్యాడ్ వర్డ్స్ కానీ ఎవ్వరికి తెలియకుండా కొన్నిసార్లు సీక్రెట్ సిన్స్ కూడా చేశా కదా, అవన్నీ కూడా యేసయ్య తన హోలీ బ్లడ్తో కడిగేసి నీ యొక్క హార్ట్ని కూడా ఇలా వైట్గా చేసేస్తారు పిల్లలు. అప్పుడు వైట్గా చేసేసాం అక్క, ఇంకా నా హార్ట్ ఇప్పుడు వైట్గా అయిపోయింది, ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనుకోకూడదు పిల్లలు. మీరు ఎప్పుడైనా ప్లాంట్స్ పెంచారా? మీ ఇంటి చుట్టూ ప్లాంట్స్ ఉన్నాయి, అవి ఎలా ఉంటాయి పిల్లలు? గ్రీన్ కలర్లో ఉంటాయి కదా. ఆ గ్రీన్ కలర్లో ఉంటే మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. అది నువ్వు వేసిన ప్లాంట్ అలానే ఉందనుకో, నీకు హ్యాపీ అనిపిస్తుందా? హ్యాపీ నువ్వు చిన్నగా ఒక సీడ్ వేస్తే ఆ చిన్న మొక్క వస్తుంది, కొంచెం పెద్దగా అవుతుంది, ఇంకా పెద్దగా అవుతుంది, మంచి ఫ్రూట్స్ ఇస్తాయి, అప్పుడు మనందరికీ చాలా హ్యాపీ కదా. అలాగే మీరు కూడా మీ హార్ట్ వైట్గా అయిపోయిన తర్వాత, మీ హార్ట్లో ఉన్న పాపాలన్నీ పోయిన తర్వాత మీరు ఏం చేయాలి తెలుసా, యేసయ్యలో ఎదగాలి. అంటే గ్రీన్ అంటే ఏంటి పిల్లలు, దాని అర్థం గ్రోత్ కదా. గ్రీన్ అనగానే మన గ్రోత్, మన యొక్క గ్రోత్ని చూపిస్తూ ఉంటుంది గ్రీన్ కలర్ యొక్క రిసెంబ్లెన్స్. సో ఈ గ్రీన్ కలర్లో నీ హార్ట్ నువ్వు కూడా ఎలా అంటే గ్రోత్ అవ్వాలి. ఎలా గ్రోత్ అవ్వాలి? ఎవ్రీడే ప్రార్థన చేసుకోవాలి, ఎవ్రీడే బైబిల్ చదువుకోవాలి, యేసయ్యతో మాకు మంచి రిలేషన్షిప్ కావాలి. తెల్లవారుజామున లేసి నువ్వు స్కూల్కి వెళ్ళక ముందు ప్రేయర్ చేసుకుని బైబిల్ చదవాలి, యేసయ్య మాటలే ధ్యానం చేసుకోవాలి, ఎప్పుడు రివైజ్ చేసుకోవాలి, నీ ఫ్రెండ్స్తో యేసయ్య మాటలు రివైజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా పిల్లలు, బ్లాక్ అయిపోయింది, రెడ్ అయిపోయింది. అప్పుడు ఏం జరుగుతుందంటే మన అందరం కూడా ఎక్కడికి వెళ్తామంటే పరలోకానికి వెళ్తాం. పరలోకం ఏ కలర్లో ఉంటుంది? గోల్డ్ కలర్లో ఉంటుంది. నువ్వు పరలోకం వెళ్ళాలి అని అంటే నువ్వు చేయాల్సిందేం తెలుసా, నీ హృదయంలో ఉన్న పాపాన్ని అంతటిని యేసయ్య సన్నిధిలో తన పరిశుద్ధ రక్తంతో కడుక్కోవాలి. అప్పుడు నీ హార్ట్ వైట్గా అయినప్పుడు, నువ్వు యేసయ్యలో ఎదిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు పిల్లలు. మరి ఈ వర్డ్లెస్ బుక్ నచ్చిందా? మీ అందరికీ కూడా చాలా ఈజీ కదా ఇది ప్రిపేర్ చేసుకోవడం. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అంతతో షేర్ చేసుకోండి. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు మీ అందరికీ యాక్టివిటీ నచ్చింది కదా, నచ్చితే అక్కడితో వదిలేకూడదు, మీరు దాన్ని కూడా ఏం చేయాలి తెలుసా, మీ లైఫ్లో అప్లై చేసుకో పిల్లలు. సో ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా విషింగ్ యూ వెరీ అండ్ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. గాడ్ బ్లెస్ యూ మీ అందరినీ. సో ఒకవేళ మీరు ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే ఆ యొక్క వీడియోని మీరు ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే మన మధ్యన పాస్టర్ రత్నాకర్ అని వచ్చి ప్రేయర్ చే. హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్, బాగున్నారా? అయితే ఈ వారంలో ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటున్నారో వారికి మరి దేవుని వాగ్దానం ఇవ్వడానికి వచ్చాను.
యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదుకు మహాభివృద్ధి కలుగుతుందని దేవుని వాగ్దానం. అయితే ఈ వాగ్దానాన్ని మీరు నమ్మినట్లయితే నేను ప్రార్థన చేస్తాను, మీరు నాతో పాటు ఏకీభవించండి. సరేనా? తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియబిడ్డలు నాయన ఎవరైతే బర్త్డేస్ జరిపించుకుంటా ఉన్నారో ప్రభా, వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని అడుగుతా ఉన్నాను. అయ్యా, వారికి ఏమీ లేని పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా, నువ్వు మహాభివృద్ధినిచ్చే దేవుడు ప్రభా. అయ్యా, అటు కార్యములు వారి జీవితాల్లో జరిగించమని యేసు నామమున పెట్టి ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ వీక్ మెమరీ వర్సెస్ కానీ, స్టోరీ కానీ, వర్షిప్ కానీ, ఇవన్నీ మీకు బాగా నచ్చాయా పిల్లలు? ఇవన్నిటి ద్వారా మీరు బ్లెస్ అవుతున్నారా? సో మీరు బ్లెస్ అయినట్లయితే ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎగ్జామ్స్ టైం అని చెప్పేసి దయచేసి స్కిప్ చేయొద్దు. దేవుని నామాన్ని కానీ ఇక్కడనే కాదు, మీ సండే స్కూల్ కూడా వెళ్ళడం మానొద్దు. ఏసే సన్నిధికి దూరంగా మాత్రం ఉండొద్దు. ఏసే మనకి ప్రతిదీ మార్గం చూపించేవాడు కాబట్టి ఆయన మాత్రం విడిచిపెట్టద్దు. సో మనం ఫైనల్ ప్రే చేయడానికి మున్నాక రెడీగా ఉంది. సో మున్నాకని వెల్కమ్ చెప్తాం. హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మరి ప్రోగ్రామ్ నచ్చిందా? మీకు సాంగ్ నచ్చిందా? ఎంతమంది స్టోరీ నచ్చింది? వావ్, వెరీ గుడ్. అయితే మరి ఎండింగ్ ప్రేయర్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ మరి ముగించుకుందాం. మహాపరిశుద్ధ దేవాన్ని కొందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఎవరైతే ప్రభా ఈరోజు ప్రోగ్రాంలో విని ప్రభా మరి ఒక నూతన నిబంధన తీసుకున్నారో దేవా తండ్రి, వాళ్ళ హృదయంలో స్టేబుల్ అయ్యి ప్రభా వాటి ప్రకారం నడిచే హృదయం వాళ్ళు దయచేయండి. రేపు స్కూల్స్కి వెళ్తుండగా నీ కృపను దయచేయండి, కాపుదలు దయచేయండి ప్రభా. ఎవరైతే ప్రభా ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళందరి పట్ల ప్రభు కృపని, మీ జ్ఞానాన్ని దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు ఈ వీక్ మీ అందరికీ కూడా ఈ వీక్ ద్వారా బ్లెస్ అయ్యారు మేము నమ్ముచున్నాము. మా కోసం ప్రార్థన చేయండి. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. ఎగ్జామ్స్ ప్రిపేర్ జాగ్రత్తగా ఉండండి పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ వీక్.